ఆ 2/3 వీళ్ళకి వచ్చేటట్టు చూసుకోవడం, అలా చేయాల్సి వస్తుందా? రెండవది హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యాక్సెప్టెన్స్, అది ఆల్రెడీ జరుగుతుంది. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అనేది సాధ్యమే, వీళ్ళకి ఉన్నది 2/3 స్టేట్స్ ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి సాధ్యమే అనుకున్నా. ఇది సాధ్యం, అది అసాధ్యం. కాబట్టి ఇదంతా చేశాక మళ్ళీ న్యాయస్థానాలు అడ్డొస్తాయి. అక్కడ మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం 5 సభ్యుల 7 సభ్యుల ఏమంటారు దీని మీద అన్నటువంటిది అనుకున్నాం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ చెప్పినటువంటి, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లా కమిషన్ చెప్పిందట, జమిలీ ఎలక్షన్స్కి అసెంబ్లీల పర్మిషన్ అక్కర్లేదు. ఎందుకు అసెంబ్లీల పర్మిషన్ కావాలి? ఈ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఇది కాకుండా నేను అనుమానించినటువంటిది, సో న్యాయస్థానాలకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఏంటంటే, మనం ఎన్నికల్ని ప్రకటించేటప్పుడు 5 సంవత్సరాలకి అని ప్రకటిస్తారు ఈసీ. ఎన్నికల సంఘం 5 సంవత్సరాలను ప్రకటించి ఎన్నికలు పెడుతుంది. అదే మీరు మధ్యంతర ఎన్నికలు అంటే ఒకడు బై ఎలక్షన్ జరిగింది అనుకోండి, ఆ టర్మ్ వరకే ఉంటుంది, 5 ఏళ్ళు కాదు. అట్లా అంతవరకు నేనే నోటిఫికేషన్ లో ఉంటది. అప్పుడు ఆ లెక్కన ఇప్పుడు తమిళనాడు రేపు ఎన్నికలు జరిగిపోతాయి, రేపు జమిలీ ఎలక్షన్ అంటే 2 ఏళ్లకే, అది ఇప్పుడే పెట్టాలి. ముందు ఎలక్షన్ పెట్టేటప్పుడే అట్లా పెట్టాలి. లేదా తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ది నవంబర్లో డిసెంబర్లోనో ఏది 2028లో జరుగుతుంది.